నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. శ్రీ శ్రీ అయోధ్య రామమందిరము అర్చింతలు పంపిణీ చేయడానికి సేవాభారతి అధ్యక్షుడు మట్టా చెన్నరాయశెట్టి, వాసవి మాత భక్త భజన మిత్ర బృందం శ్రీకారం చుట్టారు. ఒడ్లని చేతితో వచ్చి ఆ ఒడ్లకు వచ్చిన బియ్యంతోనే అక్కడ వనంలో తయారు చేస్తారు. వచ్చే వీలైతే ఈ నెల 22వ తారీఖు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ ఒడ్లు ఇక్కడ వచ్చి ఆ బియ్యాన్నే మనం తలంబ్రాలుగా చేసి ఇక్కడ మనం కళ్యాణం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాము. వీలైతే 22కే కంప్లీట్ చేస్తాం ఆ కార్యక్రమాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి ఈరోజు ఏ విధంగా వచ్చారో ఆ రోజు అందరూ వచ్చి ఇక్కడే కూర్చొని రాముని పత్రికలు ఏర్పాటు చేసుకుని మనము అదే రోజు 22వ తారీఖు రామాలయం అక్కడ అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ఉంటుంది. మనం జరగబోయే శ్రీరామనవమికి ఇక్కడ అత్యంత బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అందరూ బాబు దగ్గర చేయాలని మన ప్రతి ఒక్క
జై శ్రీరామ్. జై వాసవి ఒక్క నిమిషం ఉన్న జై వాసవి జై వాసవి. ఇక్కడికి వచ్చేసినటువంటి భద్రావళి సభ్యులకు మరియు ఆరోగ్య సంఘ సభ్యులకు అందరికీ మొట్టమొదటిగా నా నమస్కారం. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీరామచంద్రుడు మీ అందరికీ అన్ని విధాలా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ 6వ తారీఖు అందరూ ఒక్క నిమిషం ఇవ్వండి. మా తల్లి 6వ తారీఖున ఉదయం 9:30 నుంచి 10 గంటలకు మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి గుడి నుంచి ఈ అక్షంతలు తీసుకొనేసి మన తిరువీధులు ఇవన్నీ ఒక 2 గ్రూపులుగా చేసి ఈ తిరువీధుల్లో అందరికీ ఇంటింటికి ఇవ్వాలని చెప్పేసి సంకల్పించారు చందన గారు. కాబట్టి దయవుంచి మీరు ఆ రోజు 9:30 నుంచి 10 గంటల లోపు మధ్యలో ఖచ్చితంగా మన అమ్మవారి దగ్గర కానీ లేదంటే మన ఆలవేశ వసతి మందిరం దగ్గర కానీ వచ్చారంటే అక్కడి నుంచి అక్కడికి పోయేసి ఈ కార్యక్రమాన్ని మీ అందరి ద్వారా జయప్రదం చేయాలని చెప్పేసి మనతో మనం కోరుకుంటున్నాం. 6వ తారీఖున ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్యలో జయవాసం. దయచేసి ఇక్కడ హాజరైనటువంటి మహిళా మండలి వారికి, తర్వాత అభ్యుదయ సంఘం వారికి, ఆరోగ్య సంఘం వారికి శ్రీరాముడు మంచి గృహాలు మొత్తం వాళ్ళ కుటుంబానికి మంచి ఇవ్వాలని చెప్పనేసి మేము శ్రీరామ ట్రస్ట్ పేరున హిందూ అత్యాసం కోరుకుంటున్నాము. మీరందరూ చక్కగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సొంత కార్యక్రమంలాగా చేస్తున్నారు. మీకందరికీ శుభాభివందనాలు రాముల వారి తరఫున వేడుకుంటున్నాము. తర్వాత ఈ అక్షంతలు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలతో కలిపి ఆ కలిపి బియ్యాన్ని పసుపుతో నెయ్యితో కలిపి దాన్ని తయారు చేసి మీకు అందరికీ ఇస్తున్నాము. తర్వాత ఇది కూడా 25 కేజీలు బియ్యానికి అర్ధ కేజీ నెయ్యి, అర్ధ కేజీ పసుపు వేయాలని చెప్పనేసి ఆ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇండియా లెవెల్లో ఇదే విధంగా చేస్తారు. ఎక్కడ పోయినా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ వేసిన అక్షంతలు ఇక్కడి నుంచి నరసింహస్వామి నుంచి అక్కడ మారుతీనగర్ ఆంజనేయ స్వామి వరకు పచ్చని వస్తుంది. ప్రతి ఇంటికి చేరాల్సి ఉంటుంది. శ్రీరాముని భజన చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో బ్యాచ్ పెట్రోల్ బంక్ వరకు సబ్ సైడ్ పెట్రోల్ బంక్ వరకు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, తర్వాత వాణిని ఎన్జిఓ కాలనీ అవన్నీ ఇంకో బ్యాచ్ కవర్ చేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాములు గారి కుటుంబంలో మార్పులు కావాలని వేడుకుంటున్నాను. పేరు పుండరీక్, టీవీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని. శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా గురించి, నగేష్ గారి గురించి. థ్యాంక్ యూ.